హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా ఫ్రెండ్స్. మేమైతే మొన్న వంగనారు తీసుకొచ్చి కొంచెం వేసాను అనమాట, విత్తనాలు అయితే చూడండి ఎలా మొలిసిందో భలేగా. అక్కడ కొంచెం చల్లాము. మా ఇంటి ముందు ఒక చిన్న మల్లె చెట్టు ఉంటే దాని మొదట్లో అయితే వేసామన్నమాట. అయితే ఇంకా చూడండి ఎంత గుర్తుగా వచ్చిందో, అసలు చాలా బాగుంది. నాకైతే నచ్చింది అనమాట. ఇంత త్వరగా వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఇంకా దీన్ని కొంచెం ఎదగనిచ్చి కొంచెం పెద్ద అయిన తర్వాత వాటిని అయితే పీకేసి వేరే దగ్గర అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఇంత చిన్న నారు పీకితే అది మంచిగా ఉండదు కదా, అందుకోసం కొంచెం ఎదిగిన తర్వాత అయితే పీకి వేరే దగ్గర వేస్తే అవి మంచిగా నాటుకుంటాయి అన్నమాట మొక్కలు. ఇంకా మొన్న కూడా విత్తనాలు పెట్టాను ఫ్రెండ్స్, అవి కూడా నేను వీడియో చేస్తాను, అది కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో అయితే ఇంకా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. ఇంకా వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ బయట బాగా. ఇంకా నేనైతే గోధుమ పిండి చపాతీలు అయితే చేద్దామని చెప్పి పిండి కలిపాను అనమాట. చూడండి ఏ విధంగా ఉందో. అంటే కలిపింది అయితే నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఇంకా కలిపిన తర్వాత అయితే ఇలా కొంచెం ఆయిల్ రాసేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చూడండి ఈ విధంగా. మళ్ళీ ఒకసారి ఒక 2-3 సార్లు కలుపుకొని ఇంకా చపాతీలు అయితే రెడీ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ విధంగా 2-3 సార్లు అయితే కలుపుకొని మంచిగా గట్టిగా పిసుక్కొని, ఎక్కువ శాతం అందరూ అరచేతితో కలుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా ఫింగర్స్తో కలిపితే సాఫ్ట్గా వస్తుంది అనమాట పిండి. నాకు తెలిసినంత వాటికైతే నేనైతే అలా కలుపుతాను అనమాట. ఇంకా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో, సాఫ్ట్గా ఉంది. ఇంకా ఉండలు చేసుకొని అయితే చపాతీలు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చపాతీలు రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. అన్నీ అలా ఉండలు చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇంకా చపాతీ కర్ర కానీ, కొంతమంది ఏంటంటే చపాతీ పీట మీద కాకోకుండా మామూలుగా గచ్చు మీద అలా చేస్తూ ఉంటారు అనమాట. అలాగైనా చేసుకోవచ్చు. ఇంకా చపాతీ కర్ర ఉండి చపాతీ పీట ఉంటే మాత్రం దీన్ని చేసుకుంటే సరిపోతుంది. ఒక పక్క హార్డ్గా అంటే ఒక పక్క గట్టిగా పట్టుకొని కర్రని ఒక పక్క ఇంకో చేతితో ఏంటిది ఒక పక్క అయితే లూజ్గా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అలా పట్టుకొని చేస్తే దాని అంతటా అదే గుండ్రంగా తిరుగుతుంది అనమాట. మనం ఏం కదిలించాల్సిన అవసరం అయితే లేదు. వీడియో అయితే రివర్స్లో ఉందనుకుంటా ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఈ విధంగా అయితే అన్నీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక పక్క అయితే కొంచెం గట్టిగా పట్టుకొని కర్ర ఒక చేత్తో, ఇంకొక చేత్తో అయితే కొంచెం లూజ్గా పట్టుకుంటే దాని అంతటా అదే గుండ్రంగా తిరుపుకుంటూ ఇంకా వెడల్పుగా వస్తుంది అనమాట. మనం అంతగా రుద్దాల్సిన అవసరం కూడా లేదు. వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ బయట. ఇంకా కొంచెం పిండి అయితే ఎక్కువగానే కలిపాను. కొంచెం పూరీలు చేసుకోవచ్చులే అన్నట్టు కలుపుదాం అనుకున్నాను, కానీ ఇంకా వద్దులే అనిపించింది. మళ్ళీ ఒకసారి అన్ని చపాతీలు చేద్దామని చెప్పి ఇంకా చూసారు కదా ప్లేట్లో పక్కన వేసాను అనమాట మొత్తం చేసినవి. ఇంక ఈ విధంగా అయితే మొత్తం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా అట్ల పెనం అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా కాల్చుకోవడమే. దీని మీద కొంచెం పెనం వేడెక్కిన దాకా ఉంచి అప్పుడు దాకా మనం హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ అయితే, లేదంటే తొందరగా పెనం వేడెక్కదనమాట. సో చూసారు కదా పెనం అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా చపాతీలు అయితే చేద్దాం. వేసాను చూడండి ఫ్రెండ్స్, దాని అంతటా అదే ఎలా పొంగుతూ వస్తుందో. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి వేసిన ఒక 10 సెకండ్స్కి.
ఎక్కువసేపు పెనం మీద అలా ఉంచేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోతాయి. తీసేసి మళ్ళీ వెంటనే తిప్పేయాలన్నమాట. అటు ఇటు ఆయిల్ వేసుకుంటున్నాం కదా, వెంటనే దీన్ని మళ్ళీ రివర్స్ తిప్పితే ఇంకా ఇది పొంగుతూ వస్తుంది అనమాట చపాతీ మొత్తం. చూడండి అలా ఒక 10 సెకండ్స్ అంతే, ఒక 10 సెకండ్లు అలా ఉంచుకొని మళ్ళీ రివర్స్ తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అట్లా కాడతోటి అయితే మనం పొద్దాక అలా అంటూనే ఉండాలి, ఎందుకంటే బబుల్స్ లాగా పైకి పొంగుతూ వస్తుంది అనమాట అప్పుడు చపాతీ అనేది. ఇంకా ఎక్కువ శాతం అయితే మడతలు పెట్టి చేస్తారు ఫ్రెండ్స్, పొరలుగా వస్తుందని చెప్పి, పొంగిద్దని చెప్పి. నేనైతే అలా చేయలే, మామూలుగానే చేశాను. అయినా కానీ కొంచెం అయితే పొంగుతుంది. చూడండి ఎంత మంచిగా వస్తుందో చపాతీ. ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా కాలిపోయిందో, మంచిగా కాలింది కదా, పొంగుతూ మంచిగా ఇలా కాలింది. అసలు వేడి తింటే ఈ చలికి భలే ఉంటుంది ఫ్రెండ్స్ వర్షానికి అయితే. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇంకోటి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వెంటనే ఆయిల్ అప్లై చేసేసి ఇంకా నేనైతే అలాగే చేస్తాను ఫ్రెండ్స్. కొంతమంది వేరే రకంగా అలా చేసుకుంటారు, మీ ఇష్టం, మీకు ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్, ఇంకా నాకు నచ్చినట్లుగా అయితే నేను చేస్తాను. ఈ విధంగా పొంగుతూ వస్తుంది అనమాట మంచిగా, మనం అలా అంటూ ఉంటుంటే. బయట అయితే ఫ్రెండ్స్ అసలుకి వర్షం అయితే నిన్నటి నుంచి తెరపే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. అసలు బాగా పని కూడా చేసుకోవేది కావట్లేదు. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడదామంటే చలి పుడుతుంది. అసలు చూడండి ఒకసారి వాతావరణం ఎలా ఉందో, మబ్బులు పట్టేసి వర్షం మళ్ళీ వచ్చేది కూడా అంత ఫుల్గా రావట్లేదు ఫ్రెండ్స్. ఏదో సాఫ్ట్ అంటే చిన్న చినుకులు అయితే పడుతున్నాయి జల్లులాగా. చూడండి ఈ లోపల ఇదైతే వేగిపోయింది. ఇదైతే ఫ్రెండ్స్ ఇంకా పొంగుతూ ఇలా కాలింది కదా, దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. నేనైతే అన్నీ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్, కాల్చినవన్నీ అయితే ఏదో అలా చూపిస్తున్నాను మీకు. ఇంక ఈ విధంగా అయితే మొత్తం కాల్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా కాల్చుకొని ఇంకా తినేయడమే అనమాట, ఈ వేడిగా. సో ఈ వీడియో